ఇతరుల కొరకు ప్రార్థన చేయమని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మనము తోటి వారిని ఎప్పుడు కూడా ప్రేమించాలి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుని లేఖనం మనకు తెలియచేస్తాం. కాబట్టి తోటి సహోదరుడు కానీ సహోదరు కానీ ఇబ్బందులు, శ్రమలు, కష్టాల్లో చిక్కున్నప్పుడు, లేక వారి జీవితంలో వారికి కొన్ని బలహీనతలు ఉన్నప్పుడు, అవి మనల్ని వారు నమ్మి మనతో వారు పంచుకుంటే వాటి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. మన సహోదరుణ్ణి దేవుడు ఆదుకోవాలని, దేవుడు ఆ సహోదరునికి సహాయం చేయాలని మనం విజ్ఞాపన చేయాలి. బైబిల్ చెప్తుంది, ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చేయాలి. వి షుడ్ ఇంటర్సీడ్ ఫర్ అదర్స్. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదే, బలమైనదే ఉంటుందని బైబిల్ తెలియజేస్తుంది. మనం ఇతరుల కొరకు పూర్ణ మనసుతో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. చూడండి, యోబుకు కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి. తర్వాత యోబును దేవుడు ఆశీర్వదించాడు. కానీ యోబును తన స్నేహితులు ఎంతగానో ఇబ్బంది పెట్టారు తమ మాటల చేత. కానీ యోబు వాళ్ళను తిరస్కరించలేదు, కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే యోబు వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడో యోబుకు పూర్వస్థితి వచ్చింది. అలాగే తమ స్నేహితుల జీవితాలు కూడా బాగుపడ్డాయి. ప్రియ సహోదరుడా, సోదరి, నీ సహోదరుని బాధ నీదిగా భావించి, నీ సహోదరి బాధ నీదిగా భావించి ఆమె స్థానంలో, అతని స్థానంలో నిలిచి విజ్ఞాపన చేయటం ఎంతో గొప్ప ప్రార్థన. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇతరుల సమస్యలను, బలహీనతలను వారు పంచుకున్నప్పుడు వీటిని అందరికీ చెప్పి ప్రచారం చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్లను మనం ఇబ్బంది పెడుతున్నాం, వాళ్ళను గాయపరుస్తున్నాం. వాళ్ళ రహస్య విషయాలు నమ్మి మనతో పంచుకున్నప్పుడు, మనం ఇతరులకు చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో మనం నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం, వాళ్ళను మనం హృదయంలో గుచ్చుతున్నట్లు అవుతుంది. కాబట్టి వాళ్ళ బలహీనతలు ఎవరికి మనం చెప్పకూడదు. వాళ్ళ బలహీనతలు కేవలం మనం దేవునికే చెప్పి ప్రార్థన చేయాలి తప్పితే, వారి విషయాలు అందరికీ పంచడం ద్వారా మనం ఎంతగానో తప్పు చేస్తున్నాం, పాపం చేసిన వాళ్ళు అవుతాం. దేవుడు కూడా మనల్ని తప్పక శిక్షిస్తాడు. ఎందుకంటే చూడండి, మన సొంత విషయాలు మన సొంత బలహీనతలు అందరికీ చెప్పుకోలేం కదా. మన స్నేహితుల బలహీనతలు వాళ్ళు నమ్మి మనకు చెప్పినప్పుడు అవన్నీ అందరికీ మనం పంచితే దానివల్ల ఎంతో చెడ్డ కార్యం మనం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇలాంటివి చేయటం మానేయాలి. సంఘంలో ముఖ్యంగా ఇలాంటివి సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, అందరినీ గౌరవించాలి, అందరికీ మంచి జరగాలని ఆశించాలి, అందరూ గొప్పగా వారు అందరిలో ఎదగాలని ఆలోచించాలి. ఎవరిలో కూడా తక్కువ చేయాలని ఆలోచన మనం చేయకూడదు. ఇలాగ మనం కనుక ప్రవర్తిస్తే రహస్యమందు చూస్తున్న దేవుడు తప్పక మనకి ప్రతిఫలం ఇస్తాడు. ఆ విధంగా చేద్దాం. ఆ విధంగా మన సహోదరుల కొరకు ప్రార్థన చేద్దాం. వారిని అందరిలో గొప్ప చేద్దాం.